మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ పిఎస్ పరిధిలోని ఘన్పూర్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై కారు దహనం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఈ ఘటనలో ఇద్దరు సజీవ దహనం కావటం అందరినీ షాక్కి గురిచేసింది. పోలీసుల విచారణలో దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి రావడంతో ఈ ఘటన సంచలనంగా మారింది. కులాలు వేరు కావడంతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనన్న ఆందోళన, ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పేస్తానంటూ ఓ వ్యక్తి చేస్తున్న బ్లాక్మెయిల్ తట్టుకోలేకపోవడం, ప్రియురాలు మైనర్ కావడంతో పెళ్లికి అడ్డంకులు ఏర్పడడం వంటి కారణాలతో ప్రేమ జంట కారులో బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఇక పోలీసుల కథనం ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా పోంచపల్లి మండలం పిల్లాయిపల్లికి చెందిన పర్వతం ఆంజనేయుల కుటుంబం 20 ఏళ్ల క్రితం బీబీనగర్ మండలంలోని జమీలాపేట్లో స్థిరపడింది. ఆంజనేయులు కుమారుడైన శ్రీరాములు ఘట్కేసర్ మండలం నారపల్లిలో హోల్సేల్ సైకిల్ విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలికతో శ్రీరాములు ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. వీరిద్దరిది వేర్వేరు కులాలు కావడంతో బాలిక కుటుంబ సభ్యులు శ్రీరాములను మందలించారు. గొడవలు జరుగుతున్నప్పటికీ ప్రేమ జంట తరచూ ఫోన్లో మాట్లాడుకోవడం, బయట కలుసుకోవడం చేస్తూనే ఉన్నారు. అయితే విషయాన్ని గ్రహించిన చింటూ అనే వ్యక్తి ఈ విషయాన్ని పెద్దలకు చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేస్తూ శ్రీరాముల నుంచి 1,35,000 వరకు డబ్బులు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు కావాలని చింటూ ఒత్తిడి చేయడం, తమ ప్రేమను పెద్దలు ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతోనే ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడాలి అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం శ్రీరాములు ఓ సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి కారు అద్దెకి తీసుకుని ప్రియురాలతో కలిసి ఘన్పూర్ ఓఆర్ఆర్ వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఇద్దరు పోసుకుని నిప్పంటించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో మంటలు భరించలేకపోయిన శ్రీరాములు హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తూ కుప్పకూలిపోయాడు. మరోవైపు బాలిక కారులో ఇరుక్కుపోవడంతో గుర్తుపట్టలేనంతగా కాలిపోయింది. ఈ ఘటనను చూసిన వాహనదారులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి కారు పూర్తిగా కాలిపోయింది. సెల్ఫ్ డ్రైవ్ సంస్థ నుంచి శ్రీరాములు ఫోన్ నంబర్ తీసుకున్న పోలీసులు ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు. ఆత్మహత్య చేసుకునే కొన్ని నిమిషాల ముందే సూసైడ్ నోటుకు తమకు పంపాడని శ్రీరాములు తండ్రి పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.